రమణ మహర్షి బంధువుకి విశ్వనాథన్ అనే కొడుకున్నాడు. అప్పట్లో ఆ 19 ఏళ్ల యువకుడు ఇల్లు వదిలి రమణాశ్రమంలో ఉండిపోవడానికంటూ వచ్చేశాడు. కొడుకుతో ఈ విషయంలో అటో ఇటో తేల్చుకోవాలని తండ్రి రమణాశ్రమానికి బయలుదేరాడు. అంతకుముందు రమణుల గురించి, ఆయన దైవీ సంపత్తి గురించి వారు వీరు ప్రశంసిస్తూ ఎంతో చెప్పినప్పటికీ మదురైలో ఆయన బాల్యాన్ని ఎరిగి ఉన్న ఆ పెద్ద మనిషి ఆయన గురించిన మాటలేవీ విశ్వసించలేదు. కాస్త ఉంటే గంపెడంత చేస్తారులే అనుకుంటూ ఆశ్రమంలోనికి నడిచాడు. లోనికి నడిచి ఆయనను చూసేసరికి తాను ఎరిగిన వెంకట్రామన్, ఈ రమణులు ఒక్కరు కాదనిపించింది. ఆయన దర్శనం కాగానే అతడి ఒళ్ళంతా జలజలా ఉనికిపోయింది. అంతే, ఆయన ముందు సాష్టాంగ పడిపోయాడు. ఆనాటి వెంకట్రామన్ ఇక్కడ నాకేమాత్రం కనిపించడం లేదే అని ఆశ్చర్యపోయాడు. రమణులు నవ్వుతూ, వాడు అదృశ్యమై చాలా కాలమయ్యింది అని తనని గురించి తాను చమత్కరించుకున్నారు.